మునగాకు కారం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సింది మునగాకు అయితే లేతది కాకుండా ముదురుది కాకుండా మీడియంగా ఉన్నది తీసుకొని దాన్ని మంచిగా పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత నీళ్ళల్లో మంచిగా కడగాలి. ఇలా కడగటం వల్ల మునగాకు మీద ఏదైనా దుమ్ము ఉన్నదనుకోండి, ఆ దుమ్ము అనేది పోతుంది. తర్వాత కడిగి దాన్ని ఒక వడగిన్నెలో తీసుకోవాలి. ఇలా వడేయటం వల్ల మునగాకులో ఉన్నటువంటి వాటర్ అనేది కారిపోతుంది. ఇలా కారిపోయిన తర్వాత కాటన్ బట్టలు వేసి ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టుకోవచ్చు, ఇలా వడైన వేసుకోవచ్చు. ఆరబెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది అనమాట మనం నూనెలో వేపుకున్నప్పుడు. నేనేమో ఇలా వడేస్తాను అంతే. తర్వాత స్టవ్ వెలిగించాలి, మూకుడు పెట్టేసి ఈ మూకుడు కొంచెం వేడెక్కాక ఈ మునగాకు కారంలో కావాల్సిన దినుసులు, మెంతులు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఈ మెంతుల్ని జీలకర్రని ఏం చేయాలంటే దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకుంటే దానిలో ఉన్నటువంటి పచ్చితనం పోయి సువాసన వస్తూ ఉంటుంది కదా, అప్పుడు దాన్ని తీసి పక్కగా పెట్టుకోవాలి. మెంతులు జీలకర్ర కూడా వేగిపోయింది, పక్కగా పెట్టేస్తున్నా. తర్వాత పక్కగా పెట్టేసా. తర్వాత అదే మూకుట్లో ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలను కూడా దోరగా వేపుకోవాలి. ఈ ధనియాల్లో ఉన్నటువంటి పచ్చిదనం పోయింది, దోరగా వేయాయి. వీటిని కూడా తీసుకొని అదే ప్లేట్లో జీలకర్ర మెంతులు ఏ ప్లేట్లోనైతే తీసుకున్నామో అందులోనే ఒక పక్క పెట్టేసుకుందాం. బాగా వేగిపోయాయి అన్నమాట. పెట్టేసుకున్న తర్వాత అదే మూకుట్లో పుట్నాలు, వేడి శనగపప్పు, ఈ పుట్నాలను కూడా దోరగా వేయించుకుంటే మనం మిక్సీ వేసుకున్నప్పుడు మంచిగా మెత్తగా వస్తుందన్నమాట. ఈ పుట్నాలను వేయటం వల్ల మునగాకు కారం కూడా రుచి వస్తుంది. ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా ఏం పర్లేదు. నేనైతే ఉన్నాయి, ఇప్పుడు వేసిన పుట్నాలు అయితే తప్పకుండా వేస్తాను. పుట్నాలు కూడా ఎగిపోయాయి. అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలని తుంచేసుకోవాలి. నేనైతే అలాగే వేసాను. ఈ సగం తుంపి వేయటం వల్ల ఆ ఘాటు ఏంపేటప్పుడు ఘాటు అనేది రాదు. ఒక పావును తీసుకున్నాను. ఘాటు అనేది రాదు, పైగా తొందరగా వేగుతాయి కూడా అన్నమాట. పెద్దగా ఉంటే ఒకవైపు వేగుతాయి, ఒకవైపు కొంచెం పచ్చిగానే ఉంటాయి. తుంపేసుకోవటం వల్ల సగం సగం చేసి తొందరగా వేగుతాయి. తర్వాత అందులోనే నువ్వులు కూడా తీసుకున్నాను, 1 టీ స్పూన్లని. నువ్వులు వేస్తే కూడా కారం చాలా రుచిగా వస్తుంది. ఈ మిరపకాయలలో నువ్వులు కూడా చిటపటలాడతాయి. ఈ చిటపటలాడాక ఈ మిరపకాయ నువ్వులు కూడా అదే ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత అదే మూకుట్లో అదే కళాయిలో నేను ఇందాక వడేసుకున్నాను కదా, అది బేసిన్లో, ఆ బేసిన్లో నుంచి తీసి ఈ మూకుట్లో వేసుకున్నాను. వాటర్ ఉంచుకోవాలి. ఈ మునగాకుని దగ్గరగా ఉంచుకోవాలి. ఒక పావు నేను వేసుకుంటాను, ఎందుకంటే నూనెలో వేగాలి మునగాకు. ఆ వేగటం వల్ల ఈ మునగాకులో ఉన్నటువంటి పచ్చదనం మొత్తం పోతుంది. పచ్చదనం మొత్తం పోయేంతవరకు వేగాలి. ఈ మునగాకు అనేది బాగా దగ్గరికి రావాలన్నమాట. అదే కాటన్ బట్టలు వేసుకున్నాం అనుకోండి, దీనికంటే ఇంకా తొందరగా వేగిపోతుంది, పచ్చదనం అనేది ఉండదు. నేను కాటన్ బట్టలు వేయలేదు కదా, మునగాకు దగ్గరికి అయింది. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండు, 2-3 రెమ్మలు, రుచికి తగినంత ఉప్పు, ఈ మసాలాలు ఉన్నాయి కదా, వేంపి పెట్టుకున్న మసాలాలు, ఏదైతే జీలకర్ర, ధనియాలు, పుట్నాలు, మెంతులు, ఇవన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ముందైతే ఈ మసాలా దినుసుల కాడికి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి కొంచెం మెత్తగా అయ్యాక తర్వాత ఎండుమిరపకాయలు, వేంపుకున్న మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ముందే వేయట్లేదు నేనైతే. స్విచ్ ఆన్ చేసి చూసాను, మెత్తగా అయింది. ఇందులోనే మళ్ళీ మిరపకాయల్ని, వెల్లుల్లి రెబ్బల్ని
2-3 చింతపండు రెమ్మల్ని వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ ఆడిచ్చాను. ఆ ఎండుమిరపకాయలు కూడా మెత్తగా మెదిగిపోయాయి, కారం మంచిగా అయింది. ఇంకా దానిలోనే ఈ దగ్గరికి అయినటువంటి మునగాకు ఉంది కదా, ఈ మునగాకును కూడా వేసుకొని మళ్ళీ 2 సార్లు మిక్సీ వేద్దాం. 2 సార్లు ఆడిస్తే మెత్తగా అయిపోతుంది. ఈ మునగాకు ఏంటంటే వారం రోజుల వరకు ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయిన విధంగా వేసుకున్నాం అనుకోండి, వారం రోజుల వరకు ఉంటుంది. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదట. నేను మునగాకు పప్పు వేస్తాను, మునగాకు పచ్చడి చేస్తాను, మునగాకు కారం కూడా చేస్తాను. ఎప్పుడన్నా అందుబాటులో ఉన్న కూరలు అందుబాటులో లేకుంటే ఈ మునగాకు కారం వేసుకొని నేను చక్కగా వేడి అన్నంలో తినొచ్చు. ఇదిగోండి, మునగాకు కారం అయిపోయింది, మిక్సీలో మెత్తగా అయిపోయింది. మిక్సీ గిన్నెలో నుంచి కారాన్ని మళ్ళీ అదే మూకుట్లో తీసుకున్నాను. దాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి, అది చుట్టూరు గడ్డలు చుట్టుకొని ఉన్నట్టుంది కదా, దాన్ని ఏం చేద్దామంటే ఈ గంటతోటి కొంచెం విడివిడిగా అందాం. కారపొడిలాగా అయిపోయిద్ది. ఆ వేడికి ఏకి కమ్మటి వాసన వస్తుంది. ఇలా చేయటం వల్ల దానిలో ఏ విధమైనటువంటి చెమ్మ అనేది ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. మనకి కారపొడిలా బాగుంటుంది. ఈ మునగాకు కారం చాలాసార్లు చేశాను నేను, ఎందుకో ఇవాళ చూపించాలని మీకు చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి మునగాకు కారం ఎలా ఉందో. తర్వాత మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇది అయిపోయింది. తర్వాత వేడి చేసుకున్నాను కదా, చల్లారబెట్టాను. వేడంతా అయిపోయాక విడిగా అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలు తీసుకోవటమే. ప్లాస్టిక్ దానిలో ఎప్పుడు ఈ కారపొడులను తీసుకోవద్దు. గాజువి కానీ పింగాణివి కానీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్లాస్టిక్ వాటిల్లో మనం కనీసం వారం రోజులను ఉంచుకుంటాం కదా. పొడివైతే ఇట్లా పప్పులు లాంటివి అయితే వేసుకోవచ్చు, కానీ ఇట్లా కారము ఉప్పుతోటి చేసుకున్నవి చట్నీ లాంటివి గాజు వాటిల్లో అయితేనే బాగుంటుంది. నేనైతే గాజు వాటిల్లోనే స్టోర్ చేసుకుంటాను, నిల్వ చేసుకుంటాను అనమాట. మునగాకు కారం రెడీ అయిపోయింది. ఈ మునగాకు కారం నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి ఇది చూసిన వాళ్ళందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.